హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమ పల్లకి పార్ట్ 92. వాచ్మెన్ గేట్ దగ్గర నుంచి చూస్తున్నాడేమో అని కంగారు పడి చూసింది, కానీ గేట్ దగ్గర నుంచి ఫామ్ హౌస్ కి కిలోమీటర్ దూరం ఉందని మర్చిపోయింది చందన. నేనిక్కడుంటే నువ్వు వెనక్కి తిరిగి ఎవరిని చూస్తున్నావని శివ నడుం మీద పట్టు పెంచడంతో, వదులు బావా, నీకు బాగా అల్లరెక్కువైపోయింది. అసలు నిన్న మొన్నటి వరకు ఎప్పుడు సీరియస్ గానో సరదాగానో ఉంటే నువ్వు డీసెంట్ అనుకున్నాను, గాని ఇంత కోతివని నేను అనుకోలేదని అంది చందన. అప్పుడంటే జస్ట్ బావా మరదలు, పైగా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం కాబట్టి డీసెంట్ గా ఉండేవాణ్ణి. బట్ లవర్ దగ్గర నేను డీసెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా. పోనీ ఇప్పుడున్నట్టు అప్పుడుంటే నువ్వు నా మొహం కూడా చూసేదానివి కాదు అని కళ్ళు ఎగరేశాడు శివ. ఏడ్చాలో గాని, నీ కాలేజీలో నీకొక్క అమ్మాయి కూడా నచ్చలేదా అని అడుగుతూ లోపలికి అడుగు పెట్టింది చందన. ఎందుకు నచ్చలేదు, చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు అనగానే ఉక్రోషంగా చూసింది. కానీ చందన ఎమోషన్స్ ని శివ గమనించక, అతెందుకు చాలా మంది ట్రై చేశారు కూడా, కానీ ఎందుకో ఎవరి మీద ఇంట్రెస్ట్ రాలేదని చెప్పడంతో, మరి ఆ ఇంట్రెస్ట్ నా మీద మాత్రం ఎందుకు వచ్చింది అని అడిగింది చందన. మరదలంటే ఒకలాంటి ఎఫెక్షన్ లోపలుంటుంది. పైగా మీ ఇంట్లో అందరూ మీ అన్నలకి భయపడి దూరంగా ఉంటే నువ్వొక్కదానివి ఎలాంటి భయం లేకుండా ఫస్ట్‌లో మాట్లాడావు. సో, అక్కడే నీ కలుపుకుపోయే తత్వం నాకు నచ్చింది. పైగా మరదలివి కదా, కాస్త అట్రాక్షన్ మొదటి నుంచి ఉండేది. అది కాస్త లవ్ అయిపోయింది అంటూ బుగ్గలు గిల్లాడు. అంటే నువ్వు నన్ను ఎప్పటినుంచో లవ్ చేయట్లేదా అని చందన మొహం అదో రకంగా పెట్టుకొని అడగడంతో, అదో రకంగా చూస్తూ, నిన్ను నేను మహా అంటే 9th క్లాస్ వరకు చూశాననుకో. అప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న మీ అన్నయ్య, మా అన్నయ్య విడిపోయేసరికి మీ ఇంటి వైపు చూడాలంటేనే మా అన్నయ్యకి భయం పుట్టింది నాకు. దాంతో నా పని నేను చేసుకునేవాడిని. ఆ తర్వాత ఇంటర్ నుంచి మొన్నటి వరకు నువ్వు ఫారెన్‌లోనే ఉంటే ఎప్పటినుంచో నేను లవ్ చేయడానికి నువ్వు నాకు సరిగ్గా తెలుసా అని అడిగాడు శివ. అంటే నీది అట్రాక్షన్ లేకపోతే ఇన్‌ఫాక్చుయేషన్, నో, రియల్ లవ్ కాదనమాట అని చందన ఏడుపు మొహం వేసి, నేను మా ఇంటికెళ్ళిపోతాను అని క్యాబ్ బుక్ చేయడం కోసం మొబైల్ బయటికి తీయడంతో, మెంటల్ దానా, పిచ్చిలేసిందా ఏంటి అంటూ ఆమె చేతిలో ఫోన్ లాక్కుని రైడ్ క్యాన్సిల్ చేసి, నేను లవ్ అని చెప్తుంటే అట్రాక్షన్, ఇన్ఫెక్షన్ అని పిచ్చి పిచ్చిగా వాగుతావేంటి అన్నాడు. ఇన్ఫెక్షన్ అనలేదు బావా, ఇన్ఫాక్చుయేషన్ అన్నాను అని కరెక్ట్ చేస్తున్న చందన బుగ్గలు గిల్లి, ఇన్ఫాక్చుయేషన్ అనేది ఒక ఇన్ఫెక్షనే అని అలా అన్నాను. ఏదైనా సరే అని ఏడుపు మొహం వేసేసరికి, ఇంకా నేను చావలేదు, అప్పుడే ఎందుకు నేను పోయినట్టేడుస్తున్నావని శివ అనడం ఆలస్యం. వీపు మీద దోసలేస్తూ, మంచి మాటలు రానే రావా నీ నోటికి అని కొట్టడం మొదలు పెడితే, ఆమె చేయి పట్టుకొని, అమెరికాలో పెరిగి ఇలాంటి సెంటిమెంట్స్ నువ్వు కూడా నమ్ముతావా అని మీదకి లాక్కుంటే, అతని మెడ చుట్టూ పూలమాలలాగా చేతులు పడి అతని మీదకి వెళ్ళిపోయింది చందన. ఇద్దరి మధ్య ఇంచు దూరం మాత్రమే మిగిలితే చందనకి కంగారు పుడితే, అంత దగ్గరగా ఉన్న చందనని చూస్తూ ఉంటే తనలో ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఆలోచనలు రైజ్ అవ్వకుండా దాగున్నాయో అప్పుడు అర్థమవుతోంది.
ఆమె వీపు చుట్టూ ఉన్న చేతులు మెల్లగా నడుం దగ్గరికి జారి నడుమంపులో బిగుసుకోవడంతో బావా లీవ్ మీ అంటూ చందన దూరం జరగబోతుంటే ఆమెను దూరం జరగనివ్వకుండా మళ్ళీ మీదకి లాక్కొని ఎడమ చేతిని ఆమె జుట్టులోకి పోనిచ్చి 4 పెదాలని ఒకటి చేయడంతో చందన కళ్ళు పెద్దవైపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త నార్మల్ అవుతున్న కొడుకుని చూసి, చూడు ఆ శక్తి మీద నీకంటే ఎక్కువ కోపం నాకు కూడా ఉంది. కానీ టైం కోసం చూడాలి గాని ఆవేశంతో మనం ఏం చేయలేం కాబట్టి నువ్వు సైలెంట్‌గా ఉండని కొడుక్కి నీతులు చెప్పి వెళ్ళిపోయాడు కిరీటి తండ్రి. మీరు మెల్లగా ప్లాన్ చేద్దామని అంటుంటే వాడు పెళ్ళాంతో కాపురం చేసి పిల్లల్ని కూడా కంటాడు. కానీ అది నేను జరగనివ్వను. దాని బ్రతుకుని కుక్కలు చింపిన విస్తరి చేయడమే కాకుండా ప్రత్యక్ష నరకం ఆ 2 ఫ్యామిలీస్‌కి నేను చూపిస్తాను అని అనుకుంటూ వెంటనే లేచి రూమ్‌లోకెళ్ళి ఎవరికో కాల్ చేశాడు. అతను పెట్టిన మనుషులు 2 ఇళ్లని పహారా కాస్తూ ఎలాగైనా వీలైనంత త్వరగా కిరీటి చెప్పిన పని ఫినిష్ చేయాలని మాట్లాడుకుంటున్నారు. ఆఫ్టర్‌నూన్ ఆఫీస్ నుంచి బయటకొస్తూ ఉంటే వంశీ మొబైల్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హలో చెప్పరా అంటూ క్యాబిన్‌లోనే కూర్చుంటే వెళ్దాం రారా అంటూ వచ్చిన ఆదిత్యకి 5 మినిట్స్ అని చెప్పడంతో అక్కడున్న చైర్‌లో సెటిల్ అయ్యాడు ఆదిత్య. పావుగంట మాట్లాడిన తర్వాత కాల్ కట్ చేసిన తమ్ముడిని చూస్తూ ఎవర్రా ఫోన్ చేసిందని అడిగాడు ఆదిత్య. అదే మన ఇంటర్ క్లాస్మేట్ ఫోన్ చేశాడన్నయ్య. వాడు కూడా ఇండియాకి వచ్చాడు కదా. వచ్చి రాగానే వాడి మరదలతో పెళ్లి సెట్ అయిందంట. సో బ్యాచిలర్ పార్టీ ఉంది మామ, నైట్ కి పార్టీ అరేంజ్ చేస్తున్నాను. పెద్దన్నయ్యని ఆదిత్యని తీసుకుని రా అని చెప్తున్నాడు అన్నాడు. బ్యాచిలర్ పార్టీ అంటే మమ్మీ పిన్ని సంగతేమో గాని ముందు నాన్నమ్మ కాళ్ళు విరగొడుతుంది అన్నాడు ఆదిత్య. బ్యాచిలర్ పార్టీ అని చెప్తే నిజంగానే విరగ్గొడుతుంది. మమ్మీని పెద్దమ్మని మేనేజ్ చేశామంటే నాన్నమ్మకి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు అంటూ వంశీ లేచి నిలబడ్డంతో క్యాబిన్లో లైట్స్ ఫ్యాన్ ఏసీ ఆఫ్ చేసేసి బయటకొచ్చారిద్దరు. కారులో కూర్చుని బ్యాచిలర్ పార్టీకి ఏం వంక చెప్పి వెళ్లాలని ఆలోచిస్తూ విండోలో నుంచి బయటకు చూసిన ఆదిత్య కంట్లో శివని హత్తుకుని కూర్చున్న చందన కనిపించడంతో కళ్ళు పెద్దవైపోయి వంశీ వైపు చూసి వంశీ ఇటువైపు తిరిగే టైంకి టక్కున విండో క్లోజ్ చేసి అడ్డం కూర్చున్నాడు. నువ్వేదో ఒక ఐడియా ఆలోచించు అని వంశీని తొందర పెట్టి గ్రీన్ సిగ్నల్ పడగానే కార్ స్టార్ట్ అయిపోవడంతో అప్పుడు ఊపిరి పీల్చుకుని చందనతో ఆ విషయం మాట్లాడాలని డిసైడ్ అయ్యాడు. వాళ్ళింటికి వెళ్లిన పావుగంటకి చందన రావడంతో ఎక్కడికి వెళ్ళావని ఎవరూ అడగలేదు. కానీ చెల్లెలి రూంలోకి ఎవ్వరికీ కనపడకుండా వెళ్లి చందు అని పిలవడంతో వెనక్కి తిరిగి చూసి అన్నయ్య అంటూ వచ్చి చేతిని పట్టుకుంది చందన. శివ నువ్వు లవ్లో ఉన్నారా అని ఆదిత్య అడగగానే ఒక్కసారిగా అన్నయ్య చేతిని వదిలేసి కంగారు పడుతూ చూసేసరికి నిజం చెప్పు, శివన్ లవ్ చేస్తున్నావు కదా అన్నాడు. అదేం లేదన్నయ్య అని చెబుతున్న చందన చేయి పట్టుకుని మీరిద్దరు బైక్ మీద క్లోజ్గా రావడం నేను చూశాను. కాస్తైతే వంశీ చూసేవాడే, కానీ నేను చూడకుండా మేనేజ్ చేశాను అన్నాడు. వంశీ పేరు వినగానే రైజ్ అయిన భయం వెంటనే చల్లారిపోయి ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకుంది చందన. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.